పెళ్లి కూతుర్ని మాతో తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము. వెళ్లే ముందు ఒక కొబ్బరికాయ అయితే కొట్టారండి. ఇదిగో పెళ్లి కూతురు వాళ్ళ ఇల్లండి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కదా అప్పగింతలు వీడియో పెట్టండి అనేసి. ఈ రోజు అయితే ప్రతి ఒక్క తల్లిదండ్రులు చాలా బాధపడతారు. నా పెళ్లిలో ఏడ్చి కళ్ళన్నీ వాసిపోయావండి. అలా ఏడ్చాను తెలుసా. ఆడపిల్ల ఇంటి నుంచి బయలుదేరుతుందంటే ఒక చుట్టం లాగే చూస్తుంటాం కదా. మళ్ళీ తల్లిదండ్రులు అయితే చాలా బాధపడతారు. ఈ రోజు పెద్దవాళ్ళ కాళ్ళకి అయితే దండం పెడుతుంది. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అమ్మవార్ల గుడికి అయితే వెళ్ళలేదు అనేసి. పెళ్లి కూతురికి అయితే మాతో తీసుకురావడానికి అయితే వచ్చాను. దీనికి కూడా ఒక టైం అనేది ఉంటదండి. ఇంటి నుంచి బయలుదేరే టైం వచ్చేసి 10 లోపలండి. ఇక్కడ వడిబియ్యం అయితే వేస్తుంటారు ఒకరికొకరు. అఖిల వాళ్ళ అమ్మ అయితే చాలా ఏడ్చేసింది ఆ రోజు. అలానే అఖిల కూడా చాలా బాధపడ్డదండి. ఒకరికొకరు ఇలా ముద్దులు పెట్టుకుంటారండి. అలానే పెళ్లి కూతురు తల్లి అయితే పెళ్లి కూతురికి నీళ్లు కూడా తాగిపించాలి. అప్పుడు ఎప్పుడో నా పెళ్లిలో మా అమ్మ ఏడడం చూసాను. తర్వాత మా చెల్లి పెళ్లిలో ఏడ్చింది. ఇప్పుడు ఇలా ఈ పెళ్లిలో చూడడం అనండి. ఇంతకీ ఇప్పుడు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నామో తెలుసా? పెళ్లి రోజు మార్నింగే మేము వెళ్తున్నాము. డైరెక్ట్ గా పెళ్లి కొడుకు ఇంటికి అయితే తీసుకుని వెళ్ళమండి. పెళ్లి కూతుర్ని అయితే గుడిలో పెట్టొచ్చు, అలానే ఎవరైనా ఇంట్లో అయినా పెట్టొచ్చు. రిసెప్షన్ కి ఒకేసారి ఇద్దరిని అయితే కూర్చుని పెడతారండి. అఖిల ఫేస్ లో పెళ్లి కల మెరిసిపోతుంది కదా. ఇప్పుడైతే అఖిల వాళ్ళ పెద్దమ్మ ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే కార్ నుంచి దిగ్గానే దిష్టి అయితే తీస్తారండి. ఒక 3 అవర్స్ అయితే వీళ్ళ ఇంట్లో పెట్టారు. అలా స్టేజ్ మీద రిసెప్షన్ కోసం అయితే రెడీ అవ్వాలి కాబట్టి పెళ్లి కూతురు ఇంటికి వచ్చిన వెంటనే చక్కెర నీళ్ళు అయితే ఇవ్వాలి. నిమ్మకాయ కూడా పిండకూడదండి ఆ వాటర్ లో. పెళ్లి కూతురికి తీసుకుని వచ్చిన తర్వాత ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చేసాను. మధ్యాహ్నం భోజనాలు అయితే అందరు చేసేస్తున్నారు. చుట్టాలతో ఇల్లంతా ఎంత కలకలాడుతుందో చూడండి. పెళ్లి సారి కూడా అదే రోజు పెళ్లి కూతురుతో వచ్చేస్తది. ఈ సారి అంతా ఊరంతా పంచుతారండి. వీడియో ఎంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. సారీ చాలా సాఫ్ట్ గా ఉంది. స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తే మిస్ అవ్వకండి.